నీకు తెలియని విషయాన్ని గనక నువ్వు పుట్టించి కల్పించి యాడ్ చేసి మసాలాలు యాడ్ చేసి లోకంలో వదిలేస్తున్నావు అంటే ఆ ఎదుటి వ్యక్తి నష్టపోవడం సంగతి ఎలాగో అలా ఉంచండి. దేవుడు వారికి కావలసిన మేలు వారికి చేస్తాడు, కానీ నీవు చాలా తీవ్రంగా నష్టపోతావు. తెలుసో తెలియకో చాలామంది ఈ పని చేస్తూనే ఉంటారు. మానవ స్వభావమే అది. లేని వార్తను ఏం చేయకూడదట, పుట్టించకూడదు. ఎవడో ఒకడు ఉంటాడు దుష్ట సంబంధి, వాడు ఒక లేని వార్తను పుట్టిస్తాడు. కొంతమంది దాన్ని భుజాల మీదకి ఎత్తేసుకుని ఇంక లోకమంతా చాటి చెప్పేయడమే మా గమ్యం, ఇదే మా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆ లేని వార్తలను చెప్పండి ఇతరులకు ఏం చేస్తూ ఉంటారు, స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంత స్మార్ట్గా ఉంటారంటే ఏమోనండి ఇది మనకు జరిగిందో లేదో తెలియదు కానీ ఇలా అయిందటండి అన్నట్టుగా కొంతమంది లేని వార్తలన్నీ కూడా చెబుతున్నారు. జాగ్రత్త సుమ. ఎవరి గురించి అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే అది నువ్వు చూడలేదు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి అది వాస్తవమా కాదా నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త. ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే నువ్వు దుష్టునితో కలుస్తున్నావు అని బైబిల్లో రాయబడి. దుష్టత్వానికి తగిన శిక్షను ఒక మనిషి భరించాల్సిందే. లేని వార్తను పుట్టిస్తున్నావా? ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా? ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం, సమాజంలో వారిని బదనాం చేసేద్దాం, సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో, కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే, లేదా దేవుని ఆత్మ ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. లేని వార్తలను పుట్టించే పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ అన్నాడు, అందును బట్టి ఇంగ్లీష్లో ఫాల్స్ రిపోర్ట్ అంటే లేని వార్తను పుట్టించడం, రూమర్స్ క్రియేట్ చేయడం, వాటిని స్ప్రెడ్ చేయడం. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియని విషయాన్ని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. దేవుని మాట సెలవిస్తున్న లేని వార్తను పుట్టించొద్దు. ఒకసారి ఒక వైజాగ్లో ఒక పేపర్, ఒక చిన్న పేపర్ వేస్తూ ఉంటాడు అతను, క్రిస్టియన్ పేపర్ అని చెప్పి. నేను వైజాగ్లో మీటింగ్ వెళ్తాను, నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వెస్లీ గారు, మీలాంటి పెద్ద పెద్ద సేవకులు క్రూసేడ్లు జరిగిస్తున్నారు, సంఘాలు ఉన్నాయి, మా పేపర్ను ప్రోత్సహించాలండి, మా పేపర్లో యాడ్లు ఇవ్వండి అన్నాడు. నాయన ఇప్పుడు మాకు ఆ బడ్జెట్ లేదు, చాలా బిజీగా ఉన్నాము, చాలా చోట్ల మీటింగ్లే జరిగిస్తున్నాము, ఇప్పుడు మీ పేపర్లో యాడ్ ఇచ్చి దానికి ఎంత డబ్బులు ఇచ్చే పరిస్థితి నాకు లేదు. ఎప్పుడైనా దేవుడిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను మీ పేపర్ని సపోర్ట్ చేస్తాను, మీ న్యూస్ పేపర్ని సపోర్ట్ చేస్తానని నేను చెప్పాను. దట్స్ ఎ గుడ్ ఆన్సర్. ఎందుకంటే నా బడ్జెట్ ఏంటో నాకు తెలుసు, నా ఖర్చులు ఏంటో నాకు తెలుసు. ఈయనకి ఒకసారి సపోర్ట్ చేస్తానంటే మరొకళ్ళు వస్తారు, మళ్ళొకళ్ళు వస్తారు అని చెప్పి నేను ఎందుకో నాకు ఆ టైంలో నాకు అవకాశం లేక నేను ఇవ్వలేనన్నా. ఆ వ్యక్తి బయటికి వెళ్ళి మన టీం మెంబర్స్ దగ్గర, మీ వెస్లీ గారు మా పేపర్ వాళ్ళతో పెట్టుకున్నాడు, ఏం జరుగుద్దో చూడండి, మేము ఏదైనా చేయగలమని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆన్సర్ అతనికి హర్ట్ అయింది. అతనికి కావాల్సిన డబ్బులు నేను ఇవ్వలేదని, లేదా యాడ్స్ నేను ఇవ్వనన్నానని భయంకరంగా వెళ్ళి, ఆ తర్వాత అంత బాగానే ఉందనుకో, 2 నెలల్లో అప్పటికి నా వివాహం జరిగి బ్లెస్సీ గారితో వివాహం కొంచెం ఆనందంగా ఉన్న ఆ సమయంలో ఒక పేపర్ కట్టింగ్ ఎవరో పంపించారు నాకు. దానిలో రాశాడు, వెస్లీ గారు 6 కోట్లు ఆయన పెళ్ళికి కట్నం తీసుకున్నాడని. అది అన్రీజనబుల్ ఎలిగేషన్. 6 కోట్లు కట్నం. ఆ రోజు బ్లెస్సీ గారు తండ్రి గారు మా వివాహంలోనే వెస్లీ గారు మా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు, అంత చక్కగా వివాహాన్ని అంత ఘనంగా జరిగించారు అని చెప్పి మా మామయ్య గారు కూడా ఆయన సాక్ష్యం చెప్పారు. అలాంటి సందర్భంలో 6 కోట్లు కట్నం తీసుకున్నాడు. అది ఒకటే రాస్తే ఏమైంది, ఇంకా తర్వాత ఇంకా వాడికి నచ్చినవన్నీ కావాల్సినవన్నీ కూడా రాసేసి పేపర్లో అది ఎంత తీరా పోస్తే 100 సర్క్యులేషన్ కూడా ఉండదు, అది 100 కుటుంబాలు కూడా చేరదు. సరే లైట్ తీసుకున్నాము. మన వాళ్ళు ఎవరు అడగడానికి వెళ్ళారు, ఆ వెళ్ళగానే నన్ను కొట్టడానికి వచ్చేసారు, చంపేయడానికి వచ్చేసారు అని చెప్పి క్రియేట్ చేశారు. చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. నాకు అర్థం కాలే ఇవన్నీ కూడా. ఆ తర్వాత మెల్లగా ఆ సంఘటన వదిలేశాం. వివాహమై సంతోషించే ఆ సమయంలో ఆ భయంకరమైన నింద నా మీద వేశారు, 6 కోట్లు కట్నం తీసుకున్నాడని. ఆ రోజుల్లో దేవుని మందిరం కట్టాలని దేవుని మందిరం కోసం చూస్తూ ఉంటే, నేను నిజంగా కనుక బ్లెస్సీ గారి దగ్గర 6 కోట్లు తీసుకుని ఉంటే ఈ ల్యాండ్ల కోసం, ఈ మందిర నిర్మాణం కోసం నేను ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మా తండ్రి గారు ఆయన వివాహం చేసుకున్నప్పుడు కట్నం తీసుకోలేదు, మా అక్కకి వివాహం చేసినప్పుడు మేము కట్నం ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, మా తమ్ముడు తీసుకోలేదు. ఇంత ఆదర్శవంతంగా యవనస్తులందరికీ మాదిరికరంగా కుల ప్రస్తావన లేకుండా, బంగారం ప్రస్తావన లేకుండా, డబ్బు ప్రస్తావన లేకుండా
ఆ తర్వాత కట్న కానుకల ప్రస్తావన లేకుండా ఆదర్శంగా బైబిల్ మార్చుకున్న వివాహం చేసుకుంటే ఇలాంటి నిందలు క్రియేట్ చేశారు, ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో కొంతమంది దుష్ట స్వభావం. బహుశా ఆ రోజుల్లో నేను అనేక ప్రాంతాల్లో చాలా బిజీగా తిరుగుతూ ఎవరి నోట విన్న జాన్ వెస్లీ గారు అంటే కొంతమంది తట్టుకోలేకపోయి ఉండొచ్చు. చిన్నతనంలోనే దేవుడు నాకు ఇచ్చిన ఆ స్థాయిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఈ యవనస్తుడేంటి ఇంత పైకి రావడం ఏంటి, ప్రజలందరికీ ఇలా తెలియడం ఏంటి, ఇంత వాక్యాన్ని బోధించడం ఏంటి, ఇన్ని సభలు పెట్టడం ఏంటి. నా 25 సంవత్సరాల ప్రాయంలో నేను దేవుని వాక్యం చెప్పడం నిలబడితే 80,000 మంది కూర్చున్నారు నా ముందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గొప్పతనం గురించి చెప్పట్లేదు. అదే ఒక దీనుణ్ణి అసలు ఏ విధమైన పరిస్థితులు, మా పరిస్థితులన్నీ కూడా చాలా దీనత్వంతో ఉన్న పరిస్థితులని దేవుడు అలా నిలబెట్టాడంటే, ఆ రాత్రి నా రూమ్కి వచ్చి అనేక గంటలు ఏడ్చాను దేవుని సన్నిధిలో. లార్డ్ హూ యామ్ ఐ? ఎంతమంది ఆసక్తితో నీ వాక్యాన్ని వినడానికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసుకుని వచ్చేసారు. ఆ రోజు 80,000 మంది ప్రజలు కిక్కిరిసిపోయి గ్రౌండ్ అంతా నిలబడితే, అప్పుడు నా వయసు ఎంతంటే 25 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద పాస్టర్ గారిని తీసుకొచ్చి వెస్లీ గారు షాల్వా కప్పమంటే కప్పనన్నాడు ఆయన. ఆ కుర్రోడు నేను కప్పడం ఏంటన్నాడు. నేనేం బాధపడలా, నా పని ఏంటో నాకు తెలుసు, నా గమ్యం ఏంటో నాకు తెలుసు. నా వయసులో సగం లేదు ఆ అబ్బాయికి, నన్ను షాల్వా కప్పమంటారు అతనికి అని చెప్పి నో అని చెప్పి పక్కన కూర్చుంటే మరొకరు ఎవరో కప్పారు. నేను షాల్వాల కోసమోనో పూల బొకేల కోసమోనో దండల కోసం ఎప్పుడు నేను ప్రాధేయపడలేదు, ప్రాకులాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తాను చాలా సందర్భాల్లో సన్మానాలు చేస్తే వద్దంటాను నేను. ఇంక వాళ్ళ అభిమానం కట్టలు తెంచుకుని కొన్నిసార్లు లేదండి వెస్లీ గారు మీరు చేయాల్సిందంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఆ సమయంలో ఇంకెందుకు ఆర్గ్యుమెంట్ చేయడం, టైం వేస్ట్ అని చెప్పి నేను కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తాను. కానీ యూజువల్గా స్టేజ్గా నేను చెప్పేది ఒకటే, నా గురించి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లా మీరు. జాన్ వెస్లీ గారు ఎంత అంత ఇన్ని దేశాలు అన్ని దేశాలు అవి కూడా చెప్పక్కర్లా. ఇప్పుడు జాన్ వెస్లీ గారు వాకింగ్ చెప్తారని చెప్పండి అంతే. ఇప్పుడు వాటి కోసం నేను ప్రాకులాడలా. దేవుడు సేవ, ఆయన గమ్యము, ఆయన స్థానంలో ముందుకు సాగిపోవడమే. నా యవ్వన రక్తాన్ని దేవుని కోసం దారపోసాను నేను. ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు 2 ప్రసంగాలు. ప్రతిరోజు ఒకేలా ఉంటుందా ఎమోషనల్ స్టేటస్ లేదా ఎమోషనల్ కండిషన్? మానసికంగా అన్నిసార్లు ఒకేలా ఉండలేం మనం. శరీరం కొన్నిసార్లు సహకరించదు. ప్రయాణాలు చేసి వచ్చేవాడిని ఎక్కడి నుంచో, వెంటనే మీటింగ్ అనేసరికి ఎంత ప్రిపరేషన్ ఉండాలా. శరీరం ప్రిపేర్ అవ్వాలి, మనసు ప్రిపేర్ అవ్వాలి, దేవుని వాక్యం చెప్పడానికి ఎంత మోటివేషన్ కావాలి. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ప్రతి రాత్రి ఆ కారులో పడుకుని కొన్ని సందర్భాల్లో మా డ్రైవర్కి నిద్ర వస్తే నేను డ్రైవింగ్ చేసుకుని ఇన్ని ప్రాంతాలు తిరిగి అన్ని గ్రామాలు సంచరించి దేవుని సువార్త ప్రకటిస్తే, కొంతమంది ఈజీగా లేని వార్తను ఒకటి పుట్టించి మొత్తం ఇంతవరకు బిల్డ్ చేసుకున్న ఆ రాజ్యాన్నంతా లేదా దేవుని రాజ్యాన్నంతా కొంతమంది కొలాప్స్ చేసిన ప్రయత్నం చేస్తారు. కానీ చెప్తున్న దేవుని సేవకునిగా ఎవ్వరి వల్ల కాదు అది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ స్టాండ్స్ విత్ us, దేవుడు మనతో ఉన్నంతకాలం ఒక్క అంగుళం కూడా మనల్ని జరపలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీఆర్ ది విక్టిమ్స్. కొన్నిసార్లు మేము విక్టిమ్గా ఉంటాం. ఆ ఫ్రంట్ లైన్లో ఉంటున్న మేము కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది ఇలాంటివన్నీ, నిందల అవమానాలన్నీ కూడా. కానీ దేవదేవుడు ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. లేని వార్తను పుట్టించొద్దు, ఆ పుట్టించిన వార్తను క్యారీ చేయొద్దు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.